ఈరోజు నేను ఒకటి వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కింద నేను ఇల్లు మారి 8 మంత్స్ అవుతుంది. కింద వాళ్ళని చూస్తున్నాను. కింద వాళ్ళు టెనెంట్స్. ఒక అత్త, మామ, కొడుకు, కోడలు ఉంటారు కింద. వాళ్ళకి ఏమో అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి, చూస్తుంటాను. 8 మంత్స్లో నేను చూసింది ఏంటంటే 3 సార్లేమో గొడవలు వేసుకున్నారు. నేనేమంత పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక జగడం అయింది. అంటే ఆ అమ్మాయి ఏమంటే యాక్చువల్గా ముందు నుంచి 8 మంత్స్గా ఏం జరుగుతుందంటే వాళ్ళ మమ్మీకి కొంచెం బాగలేదు. ఆ అమ్మాయి మాత్రం వెళ్ళేసి వస్తుంటుంది. మిగతా ముగ్గురు అంటే అత్త, మామ, కొడుకు ముగ్గురు ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంటారు. పని చేసుకుని ఏదో ఒక పని చేస్తున్నారు. పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఆ అమ్మాయి ఏమో ఈ మధ్యలో వాళ్ళ అమ్మకి బాగలేదు, క్యాన్సర్ అని చెప్పని టాబ్లెట్లు ట్రీట్మెంట్ ఏదో జరుగుతుంటే రోజు పొద్దున వెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి వచ్చేస్తుంది. ఇలా జరుగుతుంది. ఉన్నట్టుండి సడన్గా వాళ్ళ అమ్మ చనిపోవడం అనేది జరిగిందండి. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే చెప్పేసింది, నేను 30 days వరకు మెట్టినింటికి రాను అని చెప్పింది ఆ అమ్మాయి. కానీ పుట్టినింటికి ఆ అమ్మాయి కొంచెం మమకారం ఉండొచ్చు. మెట్టినింట్లో వాళ్ళు కూడా కొంచెం ఎప్పుడు ప్రతి చిన్న దీనికి కోఆపరేట్ చేయరు. అట్లాంటిది దీనికి కోఆపరేట్ చేస్తారా? కొంచెం మనసులో ఏమైనా కోపం వచ్చి ఉంటుందో ఏమో. సరే, ఓకే. అట్లా ఆ అమ్మాయి రాననింది, వెళ్ళిపోయింది. తర్వాత ఒక 15 days 13 days తర్వాత పెద్ద కర్మ 11 days తర్వాత చేస్తారు కదా. ఆ కర్మ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏమో వచ్చిన తర్వాత నేను జగడం వేసుకుంటున్నారు. ఏంటని చెప్పి వెళ్ళి చూశానండి. అది చిలికి పెద్దదవుతుందే తప్ప తగ్గట్లేదు. ఆ అమ్మాయి ఎంతసేపు రోడ్లో వచ్చి అరుస్తుంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రాను అంటే మార్నింగ్ కర్మ జరిగింది. ఈవినింగ్ వచ్చి తన ఇదేదో థింగ్స్ ఏదో గూడలో ఏమో తీసుకోవాలని చెప్పని వచ్చింది. అలా అడిగేది కొంచెం పద్ధతిగా అడుగుంటే బాగుండేది. అక్కడికి అయిపోయి ఉండేది. ఏ సమస్య అనేది ఉండేది కాదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఎందుకు వచ్చావు, ఇంటిమేట్ చేయకుండా వచ్చావేమి అని అడిగినట్టున్నారు. దానికి ఇంకొంచెం ఆ అమ్మాయి ఆవేశం యాడ్ చేసి ఇంకొన్ని వర్డ్స్ యాడ్ చేసింది. అంటే నాకు అంత ఇదిగా తెలీదు. యాక్చువల్గా జరిగింది ఇది. నేను ముందు చూసిన దాని ప్రకారం అంతగా ఏమీ లేదు అక్కడ. వాళ్ళంతా పనికి వెళ్తున్నారు. అక్కడ చేసేంత టైం ఎక్కడ ఉంది? వాళ్ళు అలసిపోయి వస్తారు, తింటారు. అంటే నా ఉద్దేశం అట్టనే అమ్మాయిని నెగిటివ్ చేయట్లేదు, వీళ్ళని పాజిటివ్గా మాట్లాడడం అని కాదు. యాక్చువల్గా నేను జరిగేది చెప్తున్నాను. ఆ రోజు ఆ అమ్మాయి రోడ్లో వచ్చి జగడం వేస్తుంది, నేను వెళ్ళను, ఇంకా మీ ఇంటికి రాను అని చెప్పని అంటుంది. ఎట్టంటే అట్లా తిడుతుంది భర్తని, అత్త, మామని. యాక్చువల్గా ఆ 15 daysలో వాళ్ళ మామగారికి కూడా బాగలేదు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏదో చిన్న సర్జరీ ఏదో చేయించుకున్నారు. ఇలాంటప్పుడు ఆ అమ్మాయి ఆ టైంలో వాళ్ళకి హెల్ప్గా ఉండాలి. ఎంత అంటే అమ్మ చనిపోయిన దానికి నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు. అమ్మ చనిపోయింది కరెక్టే, నువ్వు అక్కడ ఉండాలా కరెక్టే. కానీ ఇక్కడ మెట్టినింటిని కూడా కొంచెం కోడలకి బాధ్యత ఉందా లేదా, రెస్పాన్సిబిలిటీ ఉందా? అట్లీస్ట్ ఆ అమ్మాయి హాస్పిటల్ వచ్చి కూర్చోకపోయినా ఇంట్లో జస్ట్ ఒక 1 hour 2 hours ఉండేసి పోవడము, లేదా 2 రోజులు 3 రోజులు, వారానికి 2 రోజులు 3 రోజులు ఉండిపోవచ్చు కదా. అక్కడ అమ్మాయికి కోడలి బాధ్యత అనేది కూడా ఉంది కదా. నాకు అనిపించిందండి, నేను చెప్తున్నాను. ఎంత చెడ్డవాళ్ళైనా హాస్పిటల్లో ఉన్నారు అన్నప్పుడు ఎవరు చేసి పెడతారు? అందరూ ముగ్గురు ఆఫీస్కి వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళ అమ్మకి ఆ రోజు వెళ్ళి చేసింది. ఇప్పుడు కూడా ఇలాగే చేయాలి కదా అమ్మాయి. లేదు, చేయలేదు, జగడం వేస్తుంది. సరే అని చెప్పి అట్లా కాదు ఇంకా చిలికి వాన అయ్యి, గాలి వాన అయ్యి పెద్దదయ్యి పోలీసులకి చెప్తానని చెప్పింది. తర్వాత పక్క రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. ఆ రోజుతో గొడవ ఇదైంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2 days తర్వాత పోలీస్ సహాయంతో ఆ అమ్మాయి థింగ్స్, లగేజ్ అంతే కొంచెం ఏదైతే గుడలు ఉన్నాయో సూట్ కేసు అవి తీసుకొని వెళ్ళింది. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఏమో వచ్చేసి ఇట్లా ఎస్కార్ట్స్ ఏమో పంపించుంటున్నారు. వాళ్ళంతా బయట నిల్చుకొని ఉన్నారు. ఈ అమ్మాయి ఒక లారీ తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రెస్సింగ్ టేబుల్, వాషింగ్ మిషన్, అంటే పెళ్ళికి అని సారీ ఇస్తారు కదా, అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. నాకు అనిపించింది అంటే వాళ్ళ మేనమామ వాళ్ళేమో వచ్చారు. ఇట్లా జగడం అనేది సహజం, కలిసిపోవాలా, ఇవన్నీ వద్దు అని చెప్తుంటే కూడా ఆ అమ్మాయి వినిపించుకునే పరిస్థితిలో లేదు. నేను ఎక్కడైనా వెళ్ళి చేస్తాను. ఎక్కడ ఉంటావు అంటే ఎక్కడైనా చేస్తాను, మా అమ్మ ఇంట్లో ఉంటాను అని చెప్పి అనింది. కరెక్టే.
ఒక ఆడదానికి అమ్మ ఇల్లు అనేది పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. నాకు ఒక డౌట్ వచ్చిందండి. వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఆల్రెడీ సామాన్లు ఉంటాయి. ఈ అమ్మాయి అన్నీ తీసుకుపోయి ఇవన్నీ పరిచేదానికి అక్కడ ప్లేస్ ఉండదు. ఫస్ట్ మెయిన్ థింగ్. సెకండ్ వచ్చి అమ్మ కూడా చనిపోయింది. నెక్స్ట్ జీవితాంతం ఎవరుంటే తోడు ఉంటారు? అది ఎందుకు ఆ అమ్మాయికి ఒక్క నిమిషం ఎంత ఆవేశంలో అయినా అది గుర్తు రాలేదు? నెక్స్ట్ వచ్చి ఎంత చెప్పాలనున్నా అసలు ఆ టైంలో వాళ్ళ మామగారికి బాగలేదన్నప్పుడు ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. అది చేయకపోగా నేను చూశానండి. ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది 8 monthsలో. ఆ పిల్లవాడు ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని గుడలన్నీ ఆరేసింది నేను నా కళ్ళారా చూశాను. ఎప్పుడు వాళ్ళు వచ్చి గొడవ పడింది లేదు, కానీ కొట్టాడు తిట్టాడని చెప్పి ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. కానీ నాకు ఒక్కటి అనిపించింది, ఎవ్వరు చూస్తారు నీకు జీవితాంతం? అమ్మ తర్వాత, పుట్టింటి తర్వాత మెట్టినిల్లు అని చెప్పాలనిపించింది. కానీ అసలే లోకజ్ఞానం లేని దాన్ని కదా, ఒకటికి ఇంకొకటి మాట్లాడి తన్నులు తినేసి వస్తానని చెప్పి గమ్మునున్నాను. కానీ ఎట్ లాస్ట్ ఒకరు పోలీసులు వాళ్ళు కూడా ఇది కాదమ్మా అని చెప్పి ఆడవాళ్ళు ఉంటారు కదండి పోలీసులు వచ్చినప్పుడు, వాళ్ళు కూడా చెప్పలేదే అని చెప్పి ఒక చిన్న బాధ వేసింది. మనం చెప్తే మనం ఎవరు వాళ్ళు ఎక్కించుకోరు. రిలేటివ్స్ చెప్పినా ఎక్కించుకోలేదు అన్నప్పుడు మనం చెప్తే ఎక్కించుకుంటుందండి. అలాంటప్పుడు పోలీసులను తీసుకుని వచ్చినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళ సైడ్గా వెళ్ళి రేపు ఆ అబ్బాయి అన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ ఒక స్కూటీ కూడా మిగిల్చకుండా తీసుకొని వెళ్ళిపోయింది. కరెక్ట్. ఆ అమ్మాయిని ఉండే పొజిషన్లో కోపంలో ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఆ అమ్మాయికే తెలియట్లేదు. నాకు అనిపించిందండి. నేను వెళ్ళి మాట్లాడతామనుకొని మా ఇంట్లో మా ఆయన తిడతారని గమ్మునున్నాను. ఏమంటే సరే ఆ పోలీసులను పిలిచావు కదా, ఓకే, పిలిచింది బాగుంది, నీకు ఆవేశం నీది, వాళ్ళు మంచోళ్ళు కాదు, సరే ఓకే. నువ్వు మొత్తం సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నావు. చిన్న మనస్పర్ధలకే ఇంత పెద్దది చేసుకొని లైఫ్ని చిన్నాభిన్నం చేసుకుంటున్న దానికి ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు ఆ సెకండ్లో ఆ మూమెంట్లో అనిపించిందండి. మొత్తం అన్ని లగేజ్ ఒక లారీలో వేసుకొని వెళ్తుంటే నాకు అనిపించిందండి, ఇట్లా అడగాలనిపించింది పోలీసు వాళ్ళ ముందే. సరే అండి, ఈ అమ్మాయికి ఇష్టం లేదు, ఆ పిల్లోడు కొడుతున్నాడు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది, సరే రేపు ఈ అమ్మాయిని ఇప్పుడే ఇంకొకసారి మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవ్వకుండా ఒక పేపర్లో అతను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పి కూడా రాసి ఇచ్చేయచ్చు కదా. ఆ టైంలో ఆ పిల్లోడు అనుకుంటే తీసుకోవచ్చు కదా. చెప్పండి, ఇది కాదంటారా, అవునంటారా, కాదంటారా? ఇది నేను అడుగుతాను అనుకో, ఎగ్జాక్ట్ అక్కడ అడుగుతాను అనుకోండి కూడా నోరు మూసుకొని వచ్చాను. ఏమంటే ఇప్పుడు మంచికి వాల్యూయే లేదు కదా. కరెక్టే కదండి నేను చెప్పింది? అబద్ధమా నిజమా? నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నానా, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నానా, మంచికి సపోర్ట్ చేశానంటారా? ఒకసారి కమెంట్ చేయండి. ఆ నిమిషంలో సైన్ చేసుకొని ఉండొచ్చు కదా, సైన్ చేయి అని అడగాలనిపించిందండి నాకు. నీకు ఇష్టానికి నువ్వు పోతున్నావు కదా, అతను ఎట్లయినా ఉంటాడు, అతని ఇష్టానికి బతకొచ్చు అని చెప్పి ఒక సైన్ చేయమని చెప్పి అనాలనిపించిందండి. మీరేమంటారు? కమెంట్ చేయండి ఫ్రెండ్స్.